అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నా పేరు లావణ్య. మాకు పెళ్ళై 1.5 year పైన అవుతుంది. తను నాకు స్నాప్ చాట్ లో పరిచయం అయ్యారు. సో స్నాప్ చాట్ లో పరిచయం అయ్యి ఇట్లా కొంచెం నార్మల్ గా మెసేజ్ చేస్తూ సడన్ గా మీరంటే నాకు ఇష్టం అని అట్లా మాట్లాడుకున్నాము. అట్లా మాట్లాడుకుంటూ ఆడియో కాల్ వీడియో కాల్ అట్లా నార్మల్ గా మాట్లాడుకొని తనకి మ్యారేజ్ కాలేదు. నాతో మ్యారేజ్ అయింది ఫస్ట్. అయితే తను ఏమన్నాడు, తను నాకంటే ఏజ్ ఎక్కువే కానీ మేమిద్దరం లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నాం. మీ వయసు ఎంత అమ్మా? 19 years. తన మీ వయసు ఎంత సార్? నాది 40 సార్. 40. కానీ 40 కన్నా ఎక్కువ ఉందండి మీ ఏజ్. 40 లేదు, ఇంకా ఎక్కువనే ఉంటుంది. 40 అండి. 45, 47 అట్లా ఉంటుందండి. ఏమని చెప్పండి, ఈ అమ్మాయితో మీకేం సంబంధం అండి? మీ కూతురు వయసు గల అమ్మాయితోటి తను స్నాప్ లో పరిచయం అయిందండి నాకు. పరిచయం అయింది. ఓకే. అయితే ఇద్దరం ఇష్టపడ్డాం. మీరు ఈ ఏజ్ లో స్నాప్ చాట్ యూజ్ చేస్తున్నారా? అఫ్ కోర్స్. ఓకే. దేనికంటే ఏం యూజ్ చేస్తారు? స్నాప్ లో వేస్తుంటారా? సరే, స్నాప్ అది మీ పర్సనల్ థింగ్, నేను అడగకూడదు. కానీ ఈ అమ్మాయితో మీకేం సంబంధం? 19 సంవత్సరాల అమ్మాయితో. మరి అమ్మాయితో మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి? మీకు పెళ్లి కాలేదా ఇంతకు ముందు? కాలేదండి. ఇప్పటిదాకా కాలేదా? ఎందుకు చేసుకోవాలని లేదా, చేసుకోవద్దు అనుకుని అట్లే కూర్చో. అంటే నచ్చిన అమ్మాయి దొరకలేదు. ఇట్లాంటి వాళ్ళు రోజుకొకరు నచ్చుతా ఉంటే మీకు ఇంకెక్కడ పెళ్ళి అవుతుంది? అంటే నచ్చిన అమ్మాయిలు స్నాప్ లో దొరుకుతారా? దొరుకుతారనే ట్రై చేశాను. ఎవరు చెప్పారు దొరుకుతారని? నేనే అనుకున్నాను. మీరు అనుకొని స్నాప్ ని ఓపెన్ చేసుకొని ఇలా ఎరవేయడమా మీ పని? నాకు ఒక డౌట్ కొడుతుంది ఇక్కడ. అంటే ఇది ఒకటే అమ్మాయా, లేకుంటే ఇంకా ఈమె కన్నా ముందు వేరే అమ్మాయిలతో కూడా మీరు ఇట్లా ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని వాళ్ళని కూడా అన్యాయం చేశారా? అంటే వెలుగులోకి ఇది ఒకటే వచ్చిందమ్మా? తను ఒకటే అండి, ఇంకెవరు లేరు. అంటే ఇప్పటి వరకు ఎవరిని ఇష్టపడలేదు? లేదండి, ఎవరిని ఇష్టపడలేదు. ఆ అమ్మాయి ఒకటే నచ్చింది మీకు? అవునండి. ఏమైందమ్మా చెప్పండి, ఏ విధంగా ప్రాబ్లం చేస్తున్నాడు మీకు? అది తను సడన్ గా నాకు 1.5 year అయింది కదా, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తను ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు పాప పుట్టింది. అయితే తను పాప పుట్టింది, పాప కోసం నేను ఇన్ని రోజులు ఉన్నానా, నాకు బాబే కావాలి అది అని మస్తు గోల్ చేస్తున్నాడు సార్. గోల చేస్తున్నాడా? ఏంది బాబు? అవునండి. ఇప్పుడు మా వంశం నిలబడాలంటే అబ్బాయి కావాలి, మాకు అమ్మాయి అక్కర్లే. ఏమయ్యా, నీకు 40 సంవత్సరాలు వచ్చాక వంశం నిలబడాలన్న ఆలోచన వచ్చిందా? అవును, మరి మాకు మా వంశం నిలబడాలంటే అనుకున్నాను. మీరేం జాబ్ చేస్తారయ్యా? కువైట్ లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాను. కువైట్ లో పని చేస్తారు మీరు. అక్కడ నుంచి స్నాప్ ద్వారా ఈ అమ్మాయి పరిచయం చేసుకున్నారు. అవును. సరే, అమ్మాయితో పరిచయం చేసుకున్నారు, మీ పర్సనల్ థింగ్. అమ్మాయి కూడా మేజర్ కాబట్టి పెళ్లి చేసుకున్నది. ఓకే, సంసారం బాగా చేసుకోవచ్చు కదా. మరి ఆడపిల్ల పుట్టిందని ఎందుకు మీరు అంత వివక్ష చూపిస్తున్నారు? నాకు ఏం కాదండి, నాకు ఆడపిల్ల అంటే ఇష్టం లేదు, నాకు అబ్బాయి కావాలి. ఇది ఇక్కడ బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? బుర్ర ఉండే మాట్లాడుతున్నాను. బుర్ర ఉండే మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు ఆడపిల్లల్ని కన్నోళ్ళందరూ బుర్ర లేదనుకో. అంటే అలాగని నేను అనట్లేదు. నాకు ఫస్ట్ కంటే అబ్బాయి కావాలని నేను అనుకున్నాను. ఇప్పుడు అది మీ చేతుల్లో ఉందా? ఏదైనా మనం తయారు చేస్తున్నావా, దేవుడు తయారు చేస్తాడా? అవునండి. ఇప్పుడు ఒక బొమ్మ కొనుక్కున్నా, ఆ బొమ్మ నాకు నచ్చపోతే ఏం చేస్తాం? తీసి పడేస్తాం. కానీ ఇది ప్రాణం కదా, బొమ్మలు గారు కదా. అవునండి. ప్రాణం ఉన్న మనుషులతో మాట్లాడుతున్నావు, మనుషుల గురించి మాట్లాడుతున్నావు. ఏం నువ్వు ముందు కాలు ఇప్పుడు మానే. ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి ముందు కూర్చొని మాట్లాడుతున్నావు? నాకు ఆడపిల్ల కావాలి, ఆడపిల్ల వద్దు, మగపిల్లోడు కావాలా? ఎవరితో మాట్లాడుతున్నావు బాబు? మీ అమ్మ అట్లా అనుకొని ఉంటే నువ్వు ఉండవు. నువ్వు చేసుకున్న ఆ పిల్ల నీకు సుఖాన్ని కావాలంటే ఆ పిల్ల ఉండదు. ఏం మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ ఇక్కడికే వచ్చి? మెదడుండి మాట్లాడుతున్నా. కువైట్ అనుకుంటున్నారా? ఇక్కడ ఇది ఇండియా చట్టం ఉంది సార్. అబ్రాడ్ లో ఇంకా కువైట్ కంట్రీస్, మీకు అరబ్ కంట్రీస్ ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటాయి కదా సార్. స్ట్రిక్ట్ ఉంటది, అక్కడ నేర్చుకొని రావాలి మీరు. అక్కడ కంట్రీ ట్రెడిషన్స్ ఏంటి, లాస్ ఏంటి, ఎక్కడ కూడా ఒక ఆడపిల్లని అబౌట్ చేయాలని ఎక్కడ ఉండదు. ఎక్కడ కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది ఇల్లీగలే. అక్కడ కూడా ఇల్లీగల్, ఇక్కడ కూడా ఇల్లీగలే. అలాంటిది మీరు ఇక్కడికి వచ్చేసి నాకు వద్దు ఇది వద్దు అని నడుస్తుంది అనుకుంటున్నారా? అయినా మొదటగా ఆడపిల్లని కనడానికి కారణమే మీరు. మగపిల్ల ఆడపిల్ల అని పుట్టడానికి కారణమే మీరు. ఆ అమ్మాయిని డిగ్రేడ్ చేయడానికి అసలు మీరెవరు? హస్బెండ్ అయితే మాత్రాన నువ్వు అన్నదల్లా కనడానికి అమ్మాయి ఏమైనా మిషనా? నువ్వు తయారు చేసావా? మిషన్ నువ్వు తయారు చేసావా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ ఏజే కరెక్ట్గా లేదా, అమ్మాయికి తగిన ఏజే కాదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు ఒక్క ఆలోచన కూడా నీకు రాలేదా?
నా కూతురు లాంటి వయసు అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను, అది ఎంతవరకు కరెక్ట్ అని నీకు ఆలోచన రాలేదా? మేడం, ప్రేమకి వయసుతో సంబంధం లేదు. సంబంధం లేదు, కానీ ఒక పసిపాపని ఖరాబ్ చేయడం నీకు మంచి ఖరాబ్ చేయడం అంటే మరి మాకు నచ్చినప్పుడు ఏం చేయమంటారు? మాకు అమ్మాయి కావాలి, అమ్మాయి మరి నచ్చినోడు పుట్టిన వాళ్ళని స్వీకరించాలి. నువ్వేం చేస్తున్నావు? అది మీ చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లో ఉండే. దేవుడు ఇచ్చిండు, స్వీకరించుకోవాలి. ఇప్పుడు నచ్చదు అంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారా, లేకుంటే ఏదైనా అనాథాశ్రమం ఇస్తారా? పెంచుకోవాలి. మీ కూతురు అది, మీ బ్లడ్. కూతురైనా కొడుకైనా ఈ రోజుల్లో అందరు ఈక్వలే. లేదు సార్, మీరు ఏం చెప్పినా నాకు అమ్మాయి నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే జైలుకి వెళ్తారు, వేరే ఆప్షన్ లేదు. అవునమ్మా, ఇలాంటి మూర్ఖుడు మీకు స్నాప్చాట్ లో దొరికిండు, కొంచెమన్నా మీ సెల్ఫ్ బ్రెయిన్ ఉపయోగించాలి కదా. తను అట్లా అనుకోలేదు సార్. మీ తల్లిదండ్రులకు తెలుసా ఈ విషయం? మా అమ్మగారికి తెలుసు. తెలుసా? తెలుసు. తీసుకెళ్ళి నేను తను నాకు నువ్వు వద్దు, నీ పెళ్ళొద్దు, ఏమొద్దు అని అని ఇంట్లో నుండి గంటేసిందని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. మీ అమ్మ వాళ్ళకి తెలుసు? మీ అమ్మ వాళ్ళకి తన ఏజ్ కూడా తెలుసా? తెలుసు. సరే అమ్మా, ఎన్ని డేస్ లవ్ చేసుకున్నారు మీరు స్నాప్చాట్ లో? 20 days లోనే మీకు లవ్ అయిపోయిందా? అర్థమైపోయాడా? 20 రోజులు అర్థమైపోయాడు, బాగా నచ్చాడు, నిన్ను జీవితాంతం కాపాడేసుకుంటాడు అని నమ్మేశావు. చాలు 20 రోజుల్లో. ఏం చదువుకున్నావురా నువ్వు? ఇంటర్ కంప్లీట్. ఇంటర్ కంప్లీట్ కూడా కాకముందే ఆ పేరెంట్స్కి చెప్పాలని ఇంటెన్షన్ నీకు ఏ రోజు అనిపించలేదా? సరే, నువ్వు చదివిందే ఇంటర్ అంటున్నావు, నీ వయసు ఏమో 19 సంవత్సరాలు అంటున్నావు. 19 సంవత్సరాలకి డిగ్రీ ఉండాల్సింది, మరి ఇంటర్ ఎందుకున్నావు నువ్వు? డిస్కంటిన్యూ చేసావా? అది ముచ్చట. ఈ డిస్కంటిన్యూ స్టేజ్ లో మొత్తము సోషల్ మీడియాకి అలవాటు పడ్డావు అనుకుంటా. స్నాప్చాట్ ఇంకేదైనా వాడతావా? స్నాప్చాట్ తో పాటు ఇన్స్టాగ్రామ్ వాడతావు. మీరెవరు? బ్రదరే. నా పేరు పరమేష్. మరి మీ సిస్టర్ మరి ఏం చేస్తుంది, ఏం వాడుతుంది ఫోన్ లో, ఎక్కడికి వెళ్తుంది, ఇదంతా మీరు గ్రహించలేదు? లేదండి, నేను కన్స్ట్రక్షన్ పని మీద నేను హైదరాబాద్ వచ్చేస్తానండి. అక్కడ ఉండి పని చేసుకోవడం, నెలకోసారి జీతం పంపించడం, అది కావాలి ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళకి పంపించడం నేను చూసుకుంటాను. మా అమ్మగారు కాలేజీలో పడిపోయి ఇంటికాడ ఉంటారు. ఆవిడ వీడేమో ఇక్కడ నుండి కాలేజ్కి వెళ్ళడం, మొత్తం చదివే డబ్బులు నేనే పెట్టుకుంటాను. చాలా బాధపడ్డాం. ముందు నేను చెప్పే ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ లేదు, చనిపోయారు. మా మదర్ కి ఎవరు టేక్ కేర్ చేస్తారు ఇంట్లో? ఇంట్లో మా సిస్టర్ చేసుకుంటారు సార్. మొత్తం సిస్టర్ చేసుకుంటుంది, కాలేజీకి వెళ్తే వస్తారు. సరే, ఇదంతా మంచిగా ఉన్నది, పుణ్యమైన పని చేస్తుంది, మంచి పని చేస్తుంది. కానీ ఇదేం పని అండి? 40 years వాళ్ళతోటి ఇతను ఏజ్ గ్రూప్ కాదు, ఒక 5-10 సంవత్సరాలు తేడా ఉంటే కూడా ఏదైనా 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఏదైనా అనుకునేటోళ్ళము. చూడండి ఏజ్ గ్రూప్ ఎంత తేడా ఉంది, డబల్. ఈమె ఏజ్ కి డబల్ ఉన్నాడు ఆయన ఏజ్. మేము ఆల్రెడీ ఇక్కడ చెప్పామండి, వద్దమ్మా ఆయన మీకంటే వయసు ఎక్కువ, అది కాకుండా ఆయన దుబాయ్లో అక్కడ జాబ్ చేసుకుంటూ ఎట్లా చేసుకుంటారో, మన దేశం కూడా కాదు అది. ఆయన ఎలాగా ఆయన అలవాటు చేయడం కూడా తెలీదు, అసలు వద్దు అని చాలా బతిమాలా సరే మా చెల్లి గమలేదు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది, మాతో గొడవడి మరి వెళ్ళిపోయింది. నేను కాళ్ళు కూడా పట్టుకున్నాను, అమ్మా వద్దమ్మా, నాకు తెలుసు నేను హైదరాబాద్ లో చాలా జీవితాలు చూశాను, నాశనం అయిపోయే జీవితాలు చూశాను, ప్లీజ్ వద్దు అని కాళ్ళు పట్టుకుని బతిమాలని కూడానండి. మా చెల్లి గమలేదు, వెళ్ళలేదు. అంటే మీరు అతనితో మాట్లాడడానికి ట్రై చేయలేదా అమ్మాయి చెప్పినప్పుడు? లేదండి, ఆయన కనిపిస్తేనే కదా మాకు. ఆయన ఇప్పుడు దాకా జస్ట్ ఇప్పుడు ఇలాగా నేను ఇప్పుడే చూడడం అయింది. అవునా? నేను ఇప్పుడే చూడడం అంటే మా చెల్లె ఫోన్ లో మాట్లాడడం, స్నాప్చాట్ లో పరిచయం అని చెప్పింది, నేను వద్దని బతిమాలను. ఆయన మా చెల్లి ఒక మాట కూడా లేదు, నాకు ఆయన నచ్చారు అని చెప్పేసి రాత్రి వెళ్ళిపోయింది. అంటే మీరు అడిగిన తను చెప్పడము, మీరు అడగడం, ఆ రోజుకి వెళ్ళిపోవడం. ఏమ్మా ఏంటా తొందర నిర్ణయాలు? ఆ వయసు అట్లాంటివి. ఆ క్షణాల్లో నీకేం మార్పు వచ్చిందని? పోనీ ఎవరైనా చెప్పారు అలా రమ్మని నిన్ను? మరి ఎలా వెళ్ళిపోతావు వాళ్ళ? ఏ విధంగా వెళ్ళావు చెప్పు, సమాధానము. చూడు, మళ్ళీ నీకు కష్టం వస్తే ఎవరు నిలబడ్డారు నీ వెంట? అదే పుట్టిల్లి. బంగారులో చూసుకున్నాను నేను. చూడు, ఎందుకని వాడు నచ్చాడు నీకు? వాడు తోలు తీసేస్తాను, మళ్ళీ మాట్లాడలేదు.
ఇంటికి వచ్చి మాకు తెలియదండి ఇంటికి వచ్చి మా అమ్మని కొట్టారంట. ఏంటి మా చెల్లి వచ్చి నాకు చెప్తుంది మా మంచాన్ని ఉన్నావండి మంచాలు ఉన్నాను కొట్టి అయితే ఆవిడ డబ్బులు ఎక్కడ దాచి డబ్బులన్నీ తీసేసుకున్నాడు. నగలు దాచితే ఆ నగలు తీసేసుకుని పట్టుకుపోయాడు ఆయన. అవన్నీ నేను కొన్నాయా? ఎవరు కొన్నారు? నేనే కొన్నారు. ఇప్పుడు మనిషి కనిపించలేదు కానీ నేను చెప్తాను పోయి వచ్చి అడుగు, మీ చెల్లి అడుగు. ఉన్నారా? అవునయ్యా, సంవత్సరంన్నర దాకా నువ్వు అసలు అటు పక్కకే వెళ్ళలేదు. ఆ అమ్మాయిని అసలు ఇంటికే తీసుకెళ్ళలేదు. నీ ముఖమే కుటుంబంలో చూపించలేదు. నువ్వు కొనిచ్చానంటున్నావు. ఎలా కొనిచ్చావు? ఎవరికిచ్చావు? ఎవరితో పంపించావు? ఆ పిల్లని అమాయకురాలని చేసి మొత్తం ఫ్రాడ్ కథలు పడదామనే నేను కోవిడ్లో కష్టపడి డబ్బులు మొత్తం పంపించాను తనకి. 15 రోజుల్లో పంపించావా? అంత ముందు నేను చేసిన డబ్బులు ఉన్నాయి మేడం. ఆ డబ్బులు అంత ముందు పక్కన పెట్టు. 15 రోజులు నువ్వేం పంపించావు? ప్రూఫ్లు చూపిద్దాం. ప్రూఫ్ లేక ఉంటాయి మేడం. కాదు, కువైట్ నుంచి పావురాలకేసి పంపించావా? ఏం మాట్లాడుతున్నావు? 40 సంవత్సరాలు అంటున్నావు. బుర్ర ఉపయోగించు కొంచెమైనా. ఇట్లాంటి వాళ్ళు అందులోనే దొరుకుతుంటారు. మీకు అలాంటి వాళ్ళే నచ్చుతారు. అమ్మ నాన్న తెచ్చిన వాటి బాగుండవు. నీకు ఇంత ప్రేమగా మీకు ఇంత బాధ్యతగా చూసుకుని మీ అన్న ఆయన చూసేది నచ్చవు మీకు. ఆయన చెప్పే మాటలు నచ్చవు. ఇండివిజువాలిటీ కావాలి మీకు. వయసు రాగానే మా ఇష్టం ఫోన్లు కావాలా, మా ఇష్టం ప్రియారిటీ కావాలా, లోన్లెస్ కావాలా, ఒంటరిగా ఉండాలా. అయినా కూడా మీకు జస్ట్ ఈ చిన్న ఏజ్కి ఎందుకండి అంత తొందర పెళ్ళని? ఇంకా ఏజ్ చాలా పడి ఉంది కదా, చెప్పండి. ఏజ్ చాలా ఉంది కదండి. జస్ట్ స్మాల్ ఏజ్, మీరు జస్ట్ మేజర్ అయ్యి 1 year అవుతుంది. 1 year లోనే మీకు పెళ్లి కావాలని వచ్చిందా? కొంచెం చూడాలి కదా, మీరు కూడా ఆలోచించాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించాలి. అమ్మ పరిస్థితి, ఫ్యామిలీ పరిస్థితి, అన్నయ్య పరిస్థితి ఆలోచించాలి. మీరు రాంగ్ స్టెప్ వేశారు. సరే పెళ్లి చేసుకున్నా మీకన్నా ఒక 5, 6, 7 ఎన్నో ఒక 10 years అయినా కూడా పెళ్లి చేసుకుంటే కొంచెము ఉండేది, మీకు సూటబుల్ ఉండేది. ఇప్పుడు ఈయన ఆల్మోస్ట్ 47, 50కి దగ్గర ఉన్న వ్యక్తితో మీరు ఏం సంసారం చేస్తారు? ఇంకో 20 years అయితే తన ఏజ్ అయిపోతుంది, 70లో పడతాడు. అలా అని మంచిగా చూసుకుంటా అన్నాడు. తప్పండి. మీరు ఇంట్లో ఎవరి పర్మిషన్ లేకుండా మీరు పెళ్లి చేసుకుని చేయడం ఎంత పెద్ద తప్పు చెప్పండి. కానా మంచిగా చూసుకోవడానికి నీకు అంతగానంగా ఏం మాటలు చెప్పాడ్రా? ఎందుకు నచ్చాడ్రా నీకు అసలు? మంచిగా చూసుకుంటాను అని కోవిడ్ నుండి వచ్చింది మేడం. అట్లనే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చేయకోసుకుంటా అది ఇదని అన్నాడు మేడం. నీకు అది ప్రేమ కనిపించిందా? అందులో అట్లనే ఇష్టం కనిపించిందా? మంచిగా చూసుకుంటా అని చెప్పాడు మేడం. మంచిగా చూసుకోవడానికి ఆ వయసు వాళ్ళు కాదు కదా. నీకు మామూలుగా నీకన్నా ఒక 5, 6 years 10 years లోపు వాళ్ళే దొరకరా? ఇంకా అందమైన వాళ్ళు దొరకరా? అంటే ఏం తక్కువ నాన్న? ఇప్పుడు మీ అన్నయ్య మంచి చూసుకోవట్లేదు. చూసుకుంటాను. మరి ఏం తక్కువైంది నీకు? చెప్పు. ఎట్లా డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక మంచి అబ్బాయి చూసి పెళ్లి చేస్తాను, లేదంటే మంచి జాబ్ చేస్తాను, జాబ్ చేసుకో, ఒక జాబ్ చేసిన 2 years తర్వాత మంచి అబ్బాయి చూసి పెళ్లి చేస్తానని చెప్పి నేను చాలా బతిమల్లాను ఆ రోజు. అయినా బతిమల్లా ఎన్ని బాధ పెట్టినా లేదు. అసలు నాదే తప్పండి. అసలు అది ఇంటర్మీడియట్ వచ్చింది కదా, అది మరి జనాల్లో వెళ్తుంది, ఫోన్ ఉండకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇంటర్మీడియట్ లో కొనిపించాను మేడం. అదే అన్నయ్యగా తను ఉండి కూడా తండ్రి లేని బాధని తీర్చి ఇంటి దగ్గర తల్లి బాధ్యతను కూడా తనే తీసుకొని నేను ఇంత బాధ్యతగా పెంచి చదివిపించి నీకు కావాల్సినవి కొనిచ్చి ప్రేమగా చూసుకొని అన్ని కొనిస్తే ఆఖరి నువ్వు మిగిల్చింది ఏంటిది? మళ్ళీ పేజీని తిప్పలేనంత సిచ్యువేషన్ తీసుకొచ్చావు. చూడు ఎంత బాధపడుతున్నాడు మేన్న. ఇదేనా? వాళ్ళు బాధపడటమే కాదు, నీ జీవితం కూడా అగమ్య గోచరమేగా. ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు, ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు. మీ ముందరే ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు. ఈ అబ్బాయి కష్టం నీకు కనిపించట్లేదా? ఎక్కడి నుంచో కువైట్ నుంచి ఫ్లైట్లో దిగి వచ్చాడు, కష్టమే కనిపిస్తుంది నీకు. ఇన్ని సంవత్సరాలు పెంచిన మీ అన్నయ్య గుర్తుకు రావట్లేదు నీకు. మంచి అనబడ్డ మీ అమ్మ గుర్తుకు రావట్లేదు కదా. మరి ఇంకెలాగో నువ్వే చెప్పు. అచ్చా, చెయ్యి కోసుకుంటే రక్తం వస్తుంది. కష్టపడి రోజులు తన జీవితం నాశనం నీకు కనిపించట్లేదు. ఇంట్లో మంచి అనబడ్డ మీ అమ్మ కష్టం నీకు కనిపించట్లేదు. ఆయన చేయి కోసుకోగానే రక్తం మాత్రం నీకు కనిపిస్తుంది. మా ఇట్లాంటి వాళ్ళంతా ముందర చేయి కోసుకుంటా అంటారు, తర్వాత పీకో కోస్తా అంటారు. మీకు అది ఎప్పటికీ అర్థమవుతుంది. ఇంకెన్ని చెప్పాలా? ఇంకెంతమందికి చెప్పాలా? ఎంతమందిని ఇంత మోటివేషన్ చేస్తూ ఇన్ని ఎపిసోడ్స్ అవుతున్నా కూడా ఇంత చూసిన తర్వాత కూడా ఇంకా అంత అజ్ఞానంలో ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు.
అసలే మంచి సంబంధాలు వెతికి వెతికి వెనక తరాలు ముంద తరాలు అన్నీ చూసుకొని సంబంధాలు తీసుకొచ్చి చేస్తేనే నమ్మకం లేదు. అలాంటిది 15 రోజుల్లో స్నాప్లో అంట సోషల్ మీడియాలో అంట తెచ్చుకొని చేసుకుంటే ఏంటమ్మా యూజ్ అసలు? పోనీ నీకేమన్నా మార్పు జరిగిందా? అంతకుముందు ఇప్పటికేమైనా మార్పు జరిగిందా? పోనీ హ్యాపీగా ఉన్నావా? మరి అతని ఉద్దేశం ఏంటో నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ఇప్పుడు ఎవరితో చెప్తావు? చిన్న అన్నయ్యతో చెప్పుకుంటావా, లేకపోతే మీ తల్లితో చెప్పుకుంటావా, రోడ్డు మీద పోయే వాళ్ళకి చెప్పుకుంటావా? ఎవరు చెప్పుకుంటే ఏం యూజ్? నీ జీవితం నాశనం అయిపోయింది. ఆఖరికి బంధువులు కూడా చూడలేదండి. మా నాన్న ఎప్పుడైతే యాక్సిడెంట్ అయి చనిపోయాడో మా అమ్మ ఫస్ట్ మంత్ వచ్చి మంచం పడిపోయింది. అయ్యో నేను చదువు 10th క్లాస్ చదవాలి. అసలు నేను ఎంతో బాగా చదువుతాను. ఇంట్లో ఖర్చులు లేవు, డబ్బులు లేవు. చదువు వదిలేసుకుని నేను పట్నం పోయి డబ్బులు పంపించడం, ఆ డబ్బులన్నీ ఇంటికి కూడా పంపించడం. ఇంటికాడ చెల్లి చిన్నదైనా సరే తను అది ఏ కష్టం రాకుండా దగ్గరుండి చుట్టుపక్కల వాళ్ళన్నా ఆదరించారు, కానీ మా బంధువులు అసలు ఆదరించలేదు. అదే అదే రూపాయి నువ్వేమో కష్టపడి సంపాదించి పంపించావు. ఆడ ఖర్చులకి ఎట్లా బాధపడతారో అని నువ్వు తినక వాళ్ళకి పంపించావు. నీకు వయసు లేకపోయినా నువ్వు పెద్దరికాన్ని మీద నేసుకున్నావు. ఎందుకంటే నాన్నగారు పోయారు కాబట్టి, అమ్మ మంచాన ఉంది కాబట్టి నువ్వు చేసావు నాన్న. నీ విధానం బట్టి నువ్వు కరెక్టే చేసావు. చెల్లిని బాగా చూసుకోవాలి, అమ్మ బాగుండాలని కోరుకున్నావు. కానీ ఆ వయసు అలాంటిది, ఎవరేం చెప్పినా అట్రాక్ట్ అయిపోతారు. అదే కరెక్ట్ అనుకుంటారు. అది కరెక్ట్ అని చెప్పే వాళ్ళతో కూడా వాదిస్తారు. ఇంకా కానీ అమ్మ నేను చూస్తుంటే చాలా అంటే చాలా ఇన్నోసెంట్, ఏం తెలియనట్టుందమ్మా, నీకు లోక జ్ఞానం లేదండి. మరి నువ్వు ఇలాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నావు అసలు అర్థమవుతలేదు. కానీ నేను చూస్తుంటే మాత్రం అసలు ఏం తెలియదు, లాయల్, అసలు లోక జ్ఞానం అసలు మొత్తానికి లేనట్టుంది మేడం. అందుకే కదా సార్ అమ్మాయిని చూసి పట్టుకున్నాడు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లలో కూడా ఇప్పుడు మీకు ఎలాగో స్కూల్లో కాలేజ్లో ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. వాళ్ళకి అందరికి ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేరు మేడం. అందరికి కూడా ఒక లవర్ అంటే ఉంటారు. ఆ లవర్ ఏజ్ ఎంత ఉందమ్మా? ఎంత ఉంది చెప్పండి? అంతే ఉంటది. మరి మీరు ఎందుకు మీకన్నా ఇంత పెద్ద వయసు అంటే మీ ఫాదర్ ఏజ్ అతనితోటి లవ్ అనే ఎఫ్ఐఆర్ నడిపించి డైరెక్ట్ పెళ్లి చేసుకున్నారు మీరు, అది కూడా 15 years లో. మీకు ఏమంతా తొందర వచ్చింది? ఏమంతా యూనో అంత ఫాస్ట్ గా ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? పెళ్లి చేయన్నారా మీరు? లేదండి, నేను డిగ్రీ అయిపోయిన 2 years కి నీకు జాబ్ వస్తుందా, మా జాబ్ బాగా చదువుతావు కదా, మా జాబ్ వస్తుంది, అక్కడ ఉండి జాబ్ చేస్తూ నేను ఒక మంచి అబ్బాయిని చూస్తాను. నాకు తెలిసినట్టు 300 మంది ఉన్నారు, బంధువులు లేకపోయినా మంచి జాబ్ చేసినట్టు ఉన్నారు. నువ్వు జాబ్ చేస్తుంటే ఆటోమేటిక్లీ అక్కడ ఉన్న కల్చర్, అక్కడ నీకు ఉన్న కొలీగ్స్ ఆటోమేటిక్లీ ఎవరికో ఒకళ్ళకి లవ్ చేయాలంటే లవ్ అయిపోతుంది. ఎవరో ఒకళ్ళు నీకు ప్రపోజ్ చేస్తారు. ఏజ్ గ్రూప్ సేమ్ ఉంటుంది. సంసార సాగరం అనేది అట్లా వెళ్ళిపోతూ ఉంటది. బట్ ఇక్కడ నువ్వేంది బాబు, ఏంది నీ కథ ఏంది? ఆయన దుబాయ్ లో ఉంటాను, కువైట్ లో ఉంటానని మంచి ఫొటోస్ పంపించి మా సార్ ఎంత రిచ్చు, నాకు నెలకి 2 లక్షలు 3 లక్షలు వస్తుంది అని చెప్పి అన్ని ఆశ చూపించి మా చెల్లిని అక్కడి నుంచి వచ్చేసాడండి మనోడు. ఆ జాబ్ అన్ని వదిలేసుకుని మా చెల్లి కోసం వదిలేసి వచ్చేసి అది కూడా సొంత ఇల్లు కాదు, ఎక్కడో ఊరు గుడిసిలాడింది, ఒక చిన్న రేకుల షెడ్, ఆ షెడ్ లో పెట్టాడు మా చెల్లిని. అవును, మరి నువ్వేమో హైదరాబాద్ వెళ్ళిపోయా, వాళ్ళని వదిలేసి. వాళ్ళ డబ్బులు ఎవరు పంపించారే? నేను పంపించాను. అడిగో దానికి బట్టలు కూడా నేనే కొన్నా, బట్టలు కూడా నేనే కొన్నా, మీ అమ్మ టాబ్లెట్లు ఖర్చులు కూడా నేను పెట్టుకున్నా. ఎక్కడ పెట్టుకున్నా? నువ్వు తాగేది ఇష్టం హైదరాబాద్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయా నువ్వు. ఏ బాబు, మీరు ఇలా షౌట్ చేయడానికి ఇక్కడ రాలేదండి. మీరు మాట్లాడుకుంటే నెమ్మదిగా నిదానంగా మాట్లాడుకోండి, కానీ షౌట్ చేసి కొట్లాడుకోవడాలంటే ఇక్కడ కాదు, బయట చేసుకోవాలి. మరి లేకపోతే ఏంటి సార్, మొత్తం చూసుకున్నదంతా నేనండి. కోవిడ్లో నేను పనిచేసిన దగ్గర 2 లక్షల జీతం వచ్చింది నాకు నెలకే. ఆ డబ్బులు తనకే పంపించేవాడిని. అడుగు. సరే, మీరు డబ్బులు పంపించేటోని అంటున్నారు కదా, ఎలా పంపించేవాళ్ళు? ఎలా పంపించమంటే మా ఫ్రెండ్ ద్వారా పంపించాను. మా ఫ్రెండ్కి ఫోన్ పే చేస్తే ఆడు పట్టుకొచ్చి ఇచ్చేవాడు. అచ్చా, ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? అక్కడ సిమ్ వేరు మేడం, అక్కడ ఫోన్ వేరండి. అక్కడ ఫోన్ నుంచి ఇక్కడ ట్రావెలింగ్ అవ్వదు. బ్యాంక్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, చూపించు. మా ఫ్రెండ్ లేడు మేడం ఇప్పుడు. మీరు చేశారా? ఏమో చేశారా? చేశాను, అడగండి. చేశాడా?
లేదు సార్. చేయలేదా? నిజం చెప్పమ్మా, నిజం చెప్పు. నిజంగా చేయలేదు సార్. ఓయ్ నువ్వు మీ అన్నయ్యకి వాళ్ళకి ఎవరికి భయపడాలి మా అన్నయ్య చెప్పు. చూసుకున్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? ఎక్కడ చూసారు? ఏంటి నీకు మా అన్నయ్య ఇప్పుడు నాకు ఇలాంటి బట్టలు కొనలేదా అయ్యా చెప్పా నువ్వు? మా అన్ననే చూసాడు మేడం. నేనైతే అది కరెక్ట్. మా అన్ననే చూసి నా పెళ్ళైనంత వరకు అయితే. అది తినేసి ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాను అనమాట. తినేసి అబద్ధం ఎందుకు ఆడతారు? మరి లేకపోతే ఏంటి? సొంత ఇల్లు లేదు కానీ ఇప్పుడు సొంత ఇల్లు ఎక్కడ ఉంటుంది? సొంత ఇల్లు ఎక్కడ ఉంటుంది? మొత్తం సంపాదించిన రూపాయలు మీకు పంపించేస్తుంటే నేను సొంత ఇల్లు ఎక్కడ పెట్టుకోను? 15 రోజుల్లో ఆమంతగా ఏం పంపించావు చూపెట్టు. మేడం మీకు ప్రూఫ్ చూపించాలంటే మా ఫ్రెండ్ లేడు, నేను సరే ప్రూఫ్ చూపించలేదు. 15 రోజుల్లో ఎన్ని డబ్బులు పంపించావు? ఇంచుమించు ఒక 1 లక్షల వరకు పంపించారు. పాత లక్షకి ఎన్ని ఇల్లులు కట్టాలా? ఎంత బంగారం కొనాలి? ఎన్ని బట్టలు కొనాలి? ఎన్ని బట్టలు కొనాలా? ఏమొస్తాయి? ఏమొస్తాయి నువ్వు చెప్పు. 1,00,000 రూపాయల్లో ఏమేమి కొంటారో చూపించు. 1,00,000 రూపాయలు పంపిస్తే ఏమేమి కొంటారండి? 1,00,000 రూపాయలు తులం బంగారం రావట్లేదు ఈ రోజుల్లో. నేను పంపించాను సార్. మరి ఇంకా అలాగంటే నేను ప్రూఫ్స్ అంటే నేను చూపించలేను. ఎందుకు చూపించలేవు? ఇప్పుడు నువ్వు నిజంగా చేసి ఉంటే నువ్వు ప్రూఫ్ చూపించాలి. ప్రూఫ్స్ లేవు సార్ నా దగ్గర. ప్రూఫ్స్ నేను చూపించా అంటే అక్కడ ఏదో ఒకటి రాంగ్ ఉన్నట్టే. రాంగ్ ఏం లేదండి. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఏమో లేడు ఇక్కడ. అట్లే చూపించలేను కాదు, ప్రూఫ్ కష్టమైన నేను చూపిస్తా సార్ అని చెప్పండి, అప్పుడు మేము నమ్ముతాం. ప్రూఫ్ చూపించలేమంటే ఫ్రెండ్ లేకుండా ఏంటి సార్? ఈయన అకౌంట్ ఉంటది కదా. ఉంటది కదా. ఫస్ట్ వన్ నువ్వు అన్ని ఫ్రాడే. నువ్వు ఆ పిల్లని ప్రేమించడం ఫ్రాడ్. ప్రేమించడం ఫ్రాడ్ కాదు మేడం, మనస్ఫూర్తిగా ప్రేమించాను. ప్రేమించావు. తను కూడా ఇప్పుడు కూడా నేను బంగారంలా చూసుకుంటాను. ఆడేదో వాళ్ళన్నీ ఏంటో నాకన్నా గొప్పని తీసుకొస్తాను. ఏంటో నువ్వు గొప్పని తీసుకొచ్చింది లేకపోతే ఏంటి? బాబు ఆగండి. ఇక్కడ మీరు మళ్ళీ దీనికి పెద్ద ఇష్యూ చేయకండి. మనం రిజాల్వ్ కోసం వచ్చినా పొట్లాడుకోవడానికి రాలేదండి ఇక్కడ. అంటే ఇద్దరు లేస్తున్నారు బాబు. ఇక్కడ మీకు సొల్యూషన్ కావాలా వద్దా? ఒకటి, ఇప్పుడు మీరు హార్ట్ఫుల్ గా లవ్ చేశారన్నారు కదా, సరే అమ్మాయిని లవ్ చేశారు, అమ్మాయిని తీసుకెళ్తారా? తీసుకెళ్తానండి. ఇప్పుడు అమ్మాయి పుట్టిన అమ్మాయి మాత్రం నాకు అక్కర్లేదు. మరి అమ్మాయి ఎవరు పుట్టింది? నాకే పుట్టింది కానీ నాకు వద్దు అమ్మాయి. మరి అమ్మాయి ఏం చేసాం చెప్పండి? అరే బుర్రోడిని మాట్లాడుతున్నావా? ఇంత ఏజ్ వచ్చింది, దేశాలు తిరుగుతున్నావు, నీకు తెలియదా? అమ్మాయి ఎందుకు ఎటుపోతుంది? చిన్న పసికంది ఎటు వెళ్తుంది? కన్నది నువ్వే కదా. మైండ్ నుండి మాట్లాడుతున్నావు. అసలు ఈ విషయం బయట తెలిస్తే ఏమవుతుంది తెలుసా? జైల్లో పోయి కూర్చుంటావు. అరే నీకన్నా బిడ్డ నువ్వు వద్దంటే మరి ఎటు వెళ్ళాలి? ఆమె మీ ఇద్దరు చేయడం వల్లనే కదా ఒక భూమి మీద ఆమె వచ్చింది, ఆ పాప వచ్చింది. ఈ అమ్మాయి తోటి నేను చెప్పానండి, మన ఇద్దరు సమస్య ఇదే, ఈ బిడ్డ మనకు వద్దు అని చెప్తే ఈ పంచాయతీ అంతా తీసుకొచ్చింది. ఇది ఇట్లా కాదు, పుట్టబోయేది ఆడపిల్లనా బాబువా మనకు తెలియదు. టోటలీ గాడ్, దేవుడిచ్చిన గిఫ్ట్. అలాంటిది ఇప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే మీరు వద్దనడం ఎక్కడ దాకా కరెక్ట్ చెప్పండి? మరి ఆ పసికందుకు ఏం చేసినా మీరు చెప్పండి, యూ టెల్. ఆయన ఏమన్నారంటే ఆడపిల్ల పుట్టింది కదా, తీసుకెళ్ళి అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి. ఏంది? నేను అమ్ముదామని నేను అనలేదు. ఆ పిల్లని నా అక్కర్లేదు అన్నాను. మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోండి. ఇప్పుడు నువ్వు ఈ చిన్న పాపనే అమ్మేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా రేపటి రోజున నువ్వు ఎటన్నా తీసుకెళ్లేసి ఏదైనా చేస్తావు, చేయవని గ్యారంటీ ఏంటి? నేను పిల్లల్ని అమ్ముదామని నేను అనలేదండి. అనలేదు. ఆ అమ్మాయిని ఏ అనాథాశ్రమం, నేను ఏ అనాథాశ్రమం ఇచ్చేద్దామని చెప్పాను. నేను అమ్మవాళ్ళని పని నాకు లేదు, ఏ అనాథాశ్రమం ఇచ్చేయి. సరే ఇప్పుడు నీకు బాబు కావాలి, మీ వంశం పెరగాలి అంటున్నావు కదా, సరే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పాపనే అవుతుంది, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు కూడా మళ్ళీ సేమ్. సేమ్ అంటే ఆ అమ్మాయి మగ పిల్లని కనేంత వరకు ఆడపిల్లల్ని కంటూ అమ్మేస్తూనే కూర్చుంటావు. ఏమంటే నాకు బాబు కావాలండి. అసలు నువ్వు మంచిగా పశువు అర్థమైతలేదు. నువ్వు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మరి మంచి అయితే మాట్లాడతలేవు నువ్వు. మన ఎవరైనా మంచి తనకు పుట్టిన పిల్లలు ఇట్లా అంటాడా? అనాథాశ్రమంలో ఇచ్చేయండి అంటాడా? పాప అంటే ఏంది, బాబు అంటే ఏంది? ఈ రోజుల్లో ఇద్దరు ఈక్వల్. ఇద్దరు కూడా అన్ని చోట్ల వాళ్ళు పనిచేస్తున్నారు. మిలిటరీలో కూడా అమ్మాయిలు ఉన్నారు, నాసాలో కూడా అమ్మాయిలే ఉన్నారు. అందరు ఈక్వల్ గా ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఈక్వల్ గా రిజర్వేషన్స్ పెడుతున్నది ఈ రోజుల్లో, అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా. నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుందండి. అసలు యాక్చువల్గా ఇదే ఫస్ట్ పెళ్లి కాదని నా డౌట్. ఇంతకుముందు ఇట్లానే ఫ్రాడ్స్ చేసి ఉంటారు మేడం. పెళ్లి చేసుకొని కువైట్కి వెళ్ళి ఏమన్నా ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని వెళ్ళి అక్కడ ఆడపిల్లలు కన్నా అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మగపిల్లాన్ని కనాలన్న ఇంటెన్షన్ ఉందేమో అని నా డౌట్. అసలు కువైట్ లో జాబ్ చేస్తున్నాడో లేదో కూడా ప్రూఫ్స్ లేవు మేడం మా దగ్గర. మా చెల్లి చాలా సార్లు అడిగిందంట. పోనీ అడిగావా ఏ రోజన్నా తల్లిదండ్రులు ఎవరు,
ఎక్కడ ఉంటారు, నీ సొంత ఊరు ఏది అడిగావా? అడిగాను మేడం. నేను పెళ్లి చేసుకోకముందే చెప్పాను, ఇట్లా నువ్వే మీ పేరెంట్స్ తో మాట్లాడి మా ఇంటికాడికి వస్తే మా అమ్మ మా అన్నయ్యకి చెప్పొచ్చు. ఆహా, పెళ్లి కాకముందు కాదు, పెళ్లి అయిన తర్వాత కలవడము చూడడం ఏమన్నా తీసుకెళ్ళాడా? మీ అత్తగారింటికి తీసుకెళ్ళాడా లేదా? ఎక్కడికి తీసుకెళ్ళేది? నువ్వు అడిగావా లేదా? ఏది అత్తమ్మేది, మామయ్య ఏడి? తీసుకెళ్తాలే మా అమ్మ తీసుకెళ్తాను ఒకరోజు. ఏ ఊరు? ఏ ఊరో తెలుసా? పోయినా తెలియదు మేడం, చెప్పలేదు నాకు ఇప్పుడు దాకా. ఏ ఊరయ్యా మీది? శ్రీకాకుళం ఏంటండి? శ్రీకాకుళంలో ఏ ఊరు అది కూడా భీమిలి. చెప్పు. భీమిలి. మీ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారా? లేరండి, మా అమ్మ లేదు, చనిపోయింది. ఎవరెవరు ఉన్నారు అక్కడ? అక్కడ ఎవరు లేరండి నాకు సంబంధించిన వాళ్ళు. సరే, నీకంటూ ఎవరు లేరా? లేరండి. నువ్వు ఒక్కడిగా అనాథవి, అందుకే నీకు పుట్టిన వాళ్ళు కూడా అనాథాలు చేద్దాం అనుకుంటున్నావు. సార్ నాకు అది మొత్తం ఫ్రాడ్ అనిపిస్తుంది. ఫ్రాడే సార్. ఇతని గురించి డాటా బయటకు తీయాల్సిందే, ఖచ్చితంగా తీయాల్సిందే. మొత్తం సంబంధం లేకుండా చెప్తాను. ఇది ఒకటి వెలుగులోకి వచ్చిందని మనకు తెలుస్తుంది మేడం. ఇంతకు ముందు ఎవరెవరికి ఎంత ఫ్రాడ్ చేశాడో, ఇలాంటి అమాయకులైన అమ్మాయిలను ఎంతమందిని చీట్ చేశాడో మనకు తెలియదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మేడం, నాకు ఇంకోటి, కువైట్లో ఉంటున్న చాలా మంది ఇండియన్స్ కువైట్కి వెళ్ళి ఉంటున్నారు మేడం. నేను రీసెంట్లీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, కువైట్ లో టిక్ టాక్స్ ఇవన్నీ కూడా బ్యాన్ లేవు. మన ఇండియాలో బ్యాన్ కానీ కువైట్ లో బ్యాన్ లేవు. అక్కడ అన్ని నడుస్తున్నాయి. అక్కడ అన్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన కమ్యూనిటీ వాళ్ళు అక్కడ విచ్చలవిడిగా ఉండడం, అక్కడ వాళ్ళు స్వాతంత్రాన్ని అందరు కాదు, అందరిలో చాలా మంది అక్కడ ఇండిపెండెన్సీ, అక్కడ ఫ్రీగా తిరగడం, ఇట్లా ఇక్కడ ఇండియాలో హస్బెండ్స్ ఉన్నా వైఫ్స్ ఉన్నా కూడా అక్కడ ఇంకో హస్బెండ్ ఇంకో వైఫ్ ని మెయింటైన్ చేయడం, ఇద్దరు కలిసి లివింగ్ లో ఉండడం. అంటే కువైట్ లో ఇక్కడ వెళ్ళి చూడట్లేదు కదా మేడం, అలాంటి ఎక్కువ జరుగుతున్నాయంట. బహుశా ఆయన 46 years అంటున్నాడు. మరి ఆల్రెడీ పెళ్ళై విడాకులైనాయా, మరి వైఫ్ ని విడిచిపెట్టిందా, మరి అక్కడ ఉందా, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్. ఈయన బయోడేటా తీస్తే మాత్రం ఈయన హిస్టరీ ఏందో మనకు తెలియదు. ఇప్పుడు ఈయన ఇప్పటిదాకా పెళ్లి చేసుకోకుండా ఇలానే ఒక నీట్ గా ఇప్పటిదాకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడంటే నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. పోనీ అలాగైనా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు, ఎవరు నచ్చలేదు, కష్టపడి సంపాదించుకుందాం అన్న ఇంటెన్షన్ తనలో ఉన్నట్టయితే వచ్చిన అమ్మాయిని బంగారం లాగా చూసుకోవాలి. అరే ఈ ఏజ్లో కూడా నాకు పెళ్ళైంది, ఒక మంచి అమ్మాయి దొరికింది, తనని బంగారంలాగా చూసుకుందాం అనుకోవాలి. అదంతా పక్కన పెట్టి వారసుడే కావాలని ఇప్పుడు ఈ ఏజ్లో అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఉంది. అమ్మా, ఈ క్యాండిడేట్ని కరెక్ట్ కాదు, మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇలాంటి వాడితోటి మీరు దూరం ఉండాలి. ఇలాంటి వాడు మీకు కరెక్ట్ కాదు. ఏదో తెలిసి తెలియని వయసులో మీరు ఏదో మిస్టేక్ చేశారండి. ఇప్పటికైనా దాన్ని సరిదిద్దుకోండి. ఇతనితో మీరు లైఫ్ లీడ్ చేయాలంటే అది చాలా కష్టమైన పని అని నా ఒపీనియన్ మేడం. పాప పుట్టిన మరుక్షణం నాకు పుట్టిందే కాదన్నట్టుగా చూడడం కూడా కూడా రాలేదు మేడం దగ్గరికి. నాకు ఇష్టం లేదండి, చూడనాయా, నాకు అక్కర్లేదు. ఒక ఆడపిల్లయ్యా, నాకు అక్కర్లేదు, అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, ఒక ఆడపిల్ల అక్కర్లేదు, తల్లి అక్కర్లేదు. అవును, ఏమయ్యా, పుట్టిన జంతువు కూడా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసుకుంటది, నువ్వు అంతకంటే అద్మానమా? ఆ పిల్లోడు ఎంత దారుణంగా పుట్టినా సరే నా కొడుకు అని నా పాపని తల్లి దగ్గర తీసుకుంటదయ్యా. ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా మాట్లాడుతుంటే సరే అమ్మా, ఏం చేద్దాం, ఇతని మీద ఉన్న అన్ని కేసులు మనం పెడదామండి. మీకు ఈ జరిగే హింస ఓకేనా, 498 దాంతో పాటు ఎలా పెడతారండి? ఎలా పెడతారా? దానికన్నా పెద్ద దారుణమైన కేసులు పెడతారు. ఎందుకు పెడతారు? తనని నేను వద్దని అనట్లేదు కదండి. నాకు పుట్టిన అమ్మాయిని నాకు వద్దు, మేము ఏదో అనాథాశ్రమంలో ఇచ్చేసుకుంటాం, మళ్ళీ మేము సహజీవనం చేస్తాం అని చెప్తాను. నువ్వు చేసేది కరెక్టేనా? కరెక్ట్ అండి, కరెక్టేనా? కరెక్టే కదండి. ఆ కరెక్టో కాదో పోలీసు వాళ్ళు డిసైడ్ చేస్తారు. పోలీసులు దాకా ఎందుకండి? పోలీసు వాళ్ళు డిసైడ్ చేస్తారు. పోలీసులు దాకా ఎందుకు? నువ్వు నేను కాదు, అమ్మాయి వెళ్తుంది పోలీస్ స్టేషన్, అమ్మా స్వయంగా మేము వస్తామండి, వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. అప్పుడే కదా నీకు అమ్మాయి మీద ఉంది ప్రేమనా, లేకపోతే ఇంకేమన్నా అమ్మాయిని చేద్దాం అనుకున్నావా? బ్యాగ్ అంటే బయటపడేది. నువ్వు ఎలాగో చెప్పవు, ఏముందో నువ్వు ఎలాగో చెప్పవు, వాళ్ళనే బయటికి తీస్తారు. పడాలి కూడా నీకు, అన్ని కూడా బయటపడాలి అంటే అక్కడ కూడా ఒక దెబ్బ పడాలి ఫస్ట్ నీకు. ఎందుకంటే మీరేం చేయలేరు కదండి. మేమా చేయలేమా? ఏమీ చేయలేమా? మనం ఏమీ చేయలేమంటున్నారు సార్. ఏం చేయలేమా? సరే, ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము అనేది అది డిసైడ్ అవుతుందండి. మాతో ఏమవుతుంది, మీతో ఏమవుతుందో మనం చూద్దాం. ఓకే, మీరు కూడా ఏం చేస్తారో చేయండి, మేము కూడా ఏం చేస్తామో మేము చేసుకుంటాం. అమ్మాయి నువ్వు నిస్సహాయపడకు, మేము అందరం నీతో పాటు ఉన్నాము. ఇది ఎంత ఎక్స్టెంట్ దాకా వెళ్తుందో అంత ఎక్స్టెంట్ దాకా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఒకటి మీరే సార్, మాలాంటి వాళ్ళు ఎంతో మంది చేతులు నలిగిపోయి ఉంటారు సార్.
చూద్దాం, ఆ హిస్టరీ ఏందో తెలుసుకుందాము. జైల్లో నలిగేలా మనం చేద్దాం, చిప్పకూడు తినేలా మనం చేద్దాం. టెన్షన్ పడకండి. ఇంకొక విషయం, మీరు ఫోన్ అతను అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయకండి. వేరే కాల్స్ నుంచి చేసినా మీరు లిఫ్ట్ చేయకండి. ఆ అబ్బాయికి ఎంత దూరంగా ఉంటే మీకే అంత మంచి. ఇప్పుడు నన్ను కలపాలని వచ్చారా లేదంటే ఇడకూడదు అనుకుంటారండి? ఇంకా కలుపుతారు. లేకపోతే ఈ పాటికి ఏ హెద్దులు ఏంటి వేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వేసింది బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా నీతో ఇంతసేపు నేను ముందు పెట్టి మాట్లాడడానికే ఇలాగ అనిపిస్తుంది. అది ఫస్ట్ నేను చూడాలంటే నేను ఇలాగ అనిపిస్తుంది. ఏమిటి, నేను పాపను చంపుదాని అనలేదండి. నేను ఆ పాపను చంపుదామంట. పాప వద్దు అనడమే ఒక పెద్ద నేరము, ఇంకా చంపుదామా మాట్లాడుతున్నా. ఇలాంటి ఎంత పెద్ద క్రిమినల్ మైండెడ్ చూసినావా? ఇక్కడ నుంచి సీదా నువ్వు జైలుకే పోతావు అంటున్నా. చంపడం గింపడం ఆ పసికందు మీద చెప్తే అసలు నేను ఇంతసేపు మా ముందు పెట్టి మాట్లాడడమే గొప్ప. అర్థమైందా? ఈ పార్టీకి నేను లాయర్ మేడం ప్లేస్ ఒక పొజిషన్ లో లేకపోతే మాత్రం నీకు వేరే ఉండేది. మా కంట్రోల్లో మేము ఉండాలి కాబట్టి మేము ఇలా కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడుతున్నాం. అవును సార్, నేనేమనలేదు కదండి, మీరే అంటున్నారు. ఇది నా ఫోన్ ఎత్తొద్దు అన్నారు ఈ మేడం గారు. ముందర పెట్టుకొని ఈ పంచాయతీ అంతా కదా, నేను చెప్పు, నువ్వు వస్తావా రావా? రావా? రాను మేడం. నన్ను పెళ్లి అయిన కారణం అసలు సరిగ్గా చూసుకుంది లేదు మేడం. నేను పెళ్ళి అనేది ఒక డ్రామా లెక్క చేసుకున్నాడు, ఏదో పెళ్ళి అంటారు. సరే చెప్పమ్మా, అడుగుతా ఫైనల్ గా అడుగు. ఏదా వస్తావా రావా అంటే ఇప్పుడు నాకన్నా ఏళ్ళు ఎక్కువైపోయారు నీకు. ఇల్లే కాదు, నీకు సంసారం చేయాలనిపిస్తే ఆమెతో పాటు ఆ బిడ్డను పట్టుకొని వస్తుంది. మా కనురెప్పల్లో మీరు ఎక్కడుంటున్నారో, మీకు డైలీ మీరు ఏం చేస్తున్నారో, ఆ పాపను ఎలా చూసుకుంటున్నారో మేము అవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఒక 6 నెలలు సంవత్సరం దాకా అబ్జర్వేషన్ చేస్తాం. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటున్నారంటే మీ ఇద్దరు. సార్ ఇంకో విషయం సార్, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా మనకు తెలవాలి. తెలుసుకుందాం మేడం, ఖచ్చితంగా అది తను రివీల్ చేయాలి ఖచ్చితంగా. మేడం నాకు అసలు నమ్మకం లేదు మేడం. కానీ పుట్టిన పసికందినే చూడడానికి రాలేదు అంటే ఒక ఛాన్స్. ఒకటి, ఇప్పుడు మీ చెల్లె పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అనేది చిన్న పిల్లల ఆట కాదు. పెళ్ళి అనేది ఒక పవిత్రమైన పని, అది జరిగింది. ఇప్పుడు ఆమెని ఇట్లా విడిపోండి అయిపోయింది అన్నట్టు కాదు. అట్లా కాదమ్మా, ప్యూర్లీ నీ డిసిజన్. నీకు ఒకవేళ ఒక ఛాన్స్ ఇచ్చి తనతో పాటు ఉంటారంటే మేము మా పర్యవేక్షణలో ఉంచి మిమ్మల్ని మేము మంచి చెడ్డలు చూస్తాం, లేదంటే మీ ఇద్దరు ఇస్తాం. నాకేం లేదు మాది. ఇప్పుడు ఒకవేళ ఇంటికాడికి వెళ్ళినా గానీ ఆ పిల్లని ఏదో జయానికే చూస్తాడు గానీ అంత మించి ఏం లేదు. సరే అలాగైతే మనము మా అమ్మను కొట్టిన రోజున కూడా ఆ పిల్లని ఎత్తుకోనకు వచ్చాడు సార్. ఆ రోజు ఆ పిల్లకి ఆరోగ్యం బాగాలేదు, నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను మా చెల్లితో పాటు. అయ్యో అట్లా. అందువల్ల ఆ పిల్ల ఈ రోజు ఇంకా మా దగ్గర ఉంది, లేకపోతే ఏమైపోయినా మాకు ఇప్పుడు కూడా తెలియదు. అంతే, అయిపోయిందండి. ఇంకా మీరు వెళ్ళొచ్చు. మీ మీద ఏం చేయాలో ఆ తల్లి చేస్తుంది. ఆ తల్లితో పాటు మేము ఉన్నాము. మీరు చేసుకోండి, మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు నాకు. మీరు నన్ను ఏమి చేయలేరు. నువ్వు ఒకవేళ ఏదైనా చేసేస్తారో, మీ అన్నయ్య ఏదో చేసేస్తాడని నువ్వు ఫస్ట్ ఏమి నేను చెప్తా విను. నువ్వు ఫస్ట్ ఏమనుకుంటున్నావు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కాదు, నీకు ఇండియా నుంచి ఇండియా బార్డర్ దాటనీయం. నీ పాస్పోర్ట్ ఫస్ట్ సీజ్ చేపిస్తాం, గుర్తు పెట్టుకో. కువైట్ వెళ్ళిపోదాం, కువైట్ లో బతుకుతాం అనుకుంటున్నాం, కానీ కువైట్ కూడా పోకుండా చేస్తాం. ఏమి చేయలేదు. కువైట్ కి వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ వేసి చాలా మంది చూసాగానే చేసుకోండి. నువ్వు కువైట్ కి వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ వేసుకొని తీసుకొస్తాం. చూడండి అమ్మా, తను వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎక్కడికి పోడు. మళ్ళీ తన నుంచి కంపన్సేషన్, మెయింటెనెన్స్, మీ పాప కోసం ఫిక్స్డ్ డిపాజిట్, ఫిక్స్డ్ అలిమనీ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు వచ్చేటట్టు నేను చేస్తాను. తన పూరి గుడ్స్ ఉన్నా కూడా గుడ్స్ అని అమ్మి కూడా మీకు డబ్బులు వచ్చేలా నేను చేస్తాను. మీరు టెన్షన్ పడే అవసరం లేదు, ఓకేనా? మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి. మీ మదర్ని బాగా చూసుకోండి. ఇంకోసారి ట్రాప్లలో వచ్చి ఆ స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లో వాడడం ఫస్ట్ పక్కన పెట్టేసి లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మంచిగా చదువుకోండి, జాబ్ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు నువ్వు పాపకి బర్త్ ఇచ్చావు, జన్మనిచ్చావు. నువ్వు బిడ్డని నీ లోకం. ఫస్ట్ నువ్వు బిడ్డని బాగా చూసుకో, నువ్వు మంచిగా ఉండు. అమ్మ, నువ్వు, పాప, అన్న మీరు ముందు మంచిగా ఉండండి. ఆ లోకంలో నుంచి బయటికి రా. ఆ ఫోన్లో జోలికి అసలు ఇంకెళ్ళకు. అర్థమవుతుందమ్మా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అన్నయ్యకి ఇబ్బంది పెడుతున్నాను, ఇప్పుడు నేను భారమయ్యాను, తల్లికి భారమయ్యాను, నా పాప ఎలా, తండ్రి ఎవరని చెప్పుకోవాలి, ఇవన్నీ ఆలోచించి ఎక్కడి నుంచైనా నీ దగ్గరికి రావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాడు. ఆ అవకాశాన్ని నువ్వు అస్సలు ఇవ్వకు. ఇవన్నీ ఆలోచిస్తే మళ్ళీ వెళ్ళిపోవాలి, మళ్ళీ పారిపోవాలి, ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం ఈసారి నీకు ఇంకొక అవకాశమే దొరకదు. నా కూతురులో చూసుకుంటాను పాపను కూడా. ఇంకెప్పుడు ఇలాంటి
దుర్మార్గులు అసలు నమ్మకం అనుభవం అయింది కానీ డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది కదా. అంత డ్యామేజ్ అయ్యి అనుభవం అవడం అంటే ఎంత కష్టం. సరే వెళ్ళండి అమ్మా, కూర్చోండి, కంప్లైంట్ మంచిగా ఒకటి తీసుకొని చేద్దాం. బయట నమస్కారం.